సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చాలు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే సంతృప్తికరమైన దైవభక్తి. సంతృప్తి అంటే మనకు మనం సాటిస్ఫై అవ్వాలి. ముందు మనం తృప్తి పడాలి. ఏదైనా సరే చూడండి, ఒక భోజనం కానీ ఒక పని కానీ ఒకటి మనం చేసినప్పుడు మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటాం, అది మనకు ఉండాలి. అది నేను చేశాను అనేటటువంటిది ప్రతి వ్యక్తికి, ఏ వ్యక్తికి అయితే ఉండదో ఆ వ్యక్తి డల్గా ఉంటారన్నమాట. కాబట్టి నువ్వేదన్నా చెయ్యి, శరీర సంబంధంగా ఏది చేసినా కూడా ఒక తృప్తి అనేది కావాలి. తర్వాత ఇక ఆత్మ సంబంధంగా వచ్చేటప్పటికి అన్ని విషయాల్లో మనకు చాలా అవసరం అన్నమాట. ఇక్కడ పౌలయ్య గారు చెప్తున్న ఈ మాట ఏంటంటే, సంతుష్టి సహితమైన అంటే ఇది ఎవరితోటంటే తిమోతి గారితోటి పరిశుద్ధాత్మ దేవుడు పౌలయ్య గారి ద్వారా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు తిమోతి గారి వాళ్ళ అమ్మగారు యూనేకే, వారి అమ్మమ్మ గారు అవ్వగారు లోయి. జనరేషన్ మూడు తరాలుగా పౌలయ్య గారి చేతిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఆ సమయం నుంచి కూడా లోయి గారి తరం దగ్గర నుంచి కూడాను దైవ సేవకుడైన దైవజనుడైన అపోస్తుడైన పౌలయ్య గారి చేతిలో చాలా నమ్మకంగా యథార్థంగా ఉన్నారు. దాన్ని బట్టి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు తిమోతితో మాట్లాడుతూ. ఎందుకంటే మీ అమ్మమ్మ వాళ్ళు చాలా ఆశీర్వదించబడ్డారు సంఘంలో. వాళ్ళ ఆశీర్వాదం ఎట్లాగొచ్చిందంటే చివరికి నీలో కూడా వచ్చింది. అది ఎలాగంటే ఆఫ్గా కాదు, ఫుల్గా అన్నమాట. నా నిజమైన కుమారుడు అయిన తిమోతి అనిపించుకునే దాకా వచ్చిందన్నమాట. కుమారులు ఉంటారు కానీ నిజమైన కుమారులు కావాలిగా, కుమార్తెలు ఉంటారు కానీ నిజమైన కుమార్తెలు కావాలిగా. ఇది సంపాదించుకోవాలి. దైవ సేవకుల దగ్గర, సేవకుల వాళ్ళ దగ్గర. ఇప్పుడు మన సంఘస్థుడే అది కాదు పేరు, నమ్మకమైన వాడు, ఇది నిజమైన వాడు. మనం ఈ వ్యక్తికి ఏదైనా ఒక పని ఇస్తే, ఈ కుమారుడికి ఏదైనా ఇస్తే ఇక దాని గురించి మనం తిరిగి ఆలోచించుకోనవసరం లేదనేటటువంటి గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటే అలాంటి వాళ్ళ ద్వారా చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. వాళ్ళ ద్వారా కూడా ఎంతో ఉత్తమమైన పని జరిగిద్ది అని ఇది తిమోతి పత్రికలో రాయబడి ఉంది. అందుకంత గట్టిగా చెప్పగలుగుతున్నాడు. తృప్తి పడ్డాడు పౌలయ్య గారు. తిమోతిని చూచి చాలా తృప్తి పడ్డాడు, చాలా సంతోషించాడు. గుండె మీద చేయి వేసుకొని ధైర్యంగా ఉన్నాడు. ఇంకేం పర్వాలేదు, నా కుమారుడైనటువంటి తిమోతి సేవలోకి వస్తున్నాడు. ఇక నేను వృద్ధాప్యానికి వచ్చాను, నేను ఇంకా ఈ విధంగా ప్రభు చెంతకి వెళ్ళిన ఇబ్బంది లేదన్నట్లుగాను ఈ ధైర్యాన్ని సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుమారుడు, ప్రతి దాసురాలు తేవాలి. ఈ విధంగా ఉంటేనే వాడు నిజమైన కుమారుడు అవుతాడు, ఆమె నిజమైన కుమార్తె అవుతుంది. దీనిని సంపాదించుకోవాలి మనం. అలాగే సంఘంలో కూడాను ఇలాంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. 100 మంది, లక్షల మంది, ఎంతమంది ఉంటే ఏముందండి, పని ఎవరి ద్వారా జరిగిద్దో వాళ్ళే దేవుడికి అవసరం. చాలా అవసరం. బాగా అర్థం చేసుకోండి. ఇది మన ఈ వాక్య ప్రకారంగా ఆ సంతృప్తికరమైన దైవభక్తి ఏంటో, అది ఎలా లాభ సాధనం అవుతుందో 1-2 ఉదాహరణలతోటి నేను మీకు తెలియజేస్తాను. మనము మొట్టమొదటిగా సమూయేలు 2వ గ్రంథం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన చాలు ఒబేదెదోము ఇంట్లో 3 మాసాలు మందసము ఉండుట వలన దేవుడు ఏం చేశాడంట, ఆ ఇంటి వారిని ఆశీర్వదించెను.
ఈ మందసము అంటే దానిలో సన్నిధి రొట్టెలు, మరి రాతి పలకలు, చిగురించిన అహరోను కర్ర 3 ఉంటాయి అన్నమాట. ఈ 3 కలిపి ఉంది మందసం. ఈ మందసం అనేటటువంటిది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనకు తెలియజేయబడుతూ ఉంది. ఈ మందసాన్ని ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర ఉంటే అది ఫిలిష్యుల దగ్గర ఉంది. తెలియకోకుండానే దేవుడు వాళ్ళని శపించాడు. భయం వేసిపోయి వాళ్ళు రిటర్న్ పంపించారు. అక్కడి నుంచి వస్తూ ఉన్న సందర్భంలో అభినాదాబన్నప్పుడు అక్కడ కూడా వజ్జ డేర్ చేసి ఆ ఎద్దు అట్లా పడిపోతూ ఉంటే వెంటనే చేయి పోతున్నప్పటికీ అతను మృతి దేవుడు చనిపోతాడు. అక్కడ కూడా భయం వేస్తుంది. ఇవన్నీ చూడగానే దావీదు గారికి అమ్మో మందసాన్ని మా ఊరు తీసుకెళ్దాం అనుకున్నాను. దావీదునికి వద్దులే, దీన్ని ఎలా చేయాలా ఏంటా అనుకొని దాన్ని ఏం చేశాడంటే ఓబేదేదేం ఇంటి దాకా తీసుకొచ్చి ఓబేదేదేం ఇంట్లో తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ మందసాన్ని చూడాలి అంటే క్వాలిఫికేషన్స్ కావాలి. ఆ మందసంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఇల్లు భార్యాభర్తతో ఉంది, పిల్లలు ఉన్నారో లేదో అక్కడ రాయబడలేదు, ఇంట్లో మాత్రమే ఉంది. ఆ ఇల్లు ఎలాగుంది ఎట్లా ఉందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. ఇంట్లోకి వెళ్ళగానే ఆ ఇల్లు దీవించబడింది. ఇప్పుడు అది ఎట్లా చూడాలి? సంతృప్తికరమైన సహితమైన దైవభక్తి. దాన్ని ఎలా చూడాలి? దాంట్లో రాతి పలకలు ఉన్నాయి, అనగా దాన్ని కట్టడి నెరవేర్చాలి. సన్నిధి రొట్టెలు ఉన్నాయి, వాక్యాన్ని స్వీకరించాలి, దాని ప్రకారంగా బ్రతకాలి, నడవాలి. చిగురించిన అహరోను కర్ర, యాజకత్వము, సరైనటువంటి యాజకత్వం చేయాలి. భార్యాభర్త ఇద్దరూ చేయాలి. ఇందులో ఎవ్వరు అటు ఇటుగా ఉన్నా కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి అది శాపమే వస్తుంది. ఉపదేదేమేం భయపడలేదు, నా ఇంట్లో మందస్సు ఉంటే నేను దీవించబడతాను. ఒకవేళ అంతకుముందు భయభక్తులతోటే ఉన్నాడు, కానీ ఆ మందస్సం వచ్చిన తర్వాత ఇంకా తన భక్తిని అభివృద్ధి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఇంట్లో ఉండాలి అంటే ఒక ప్రత్యేకమైన స్థానము. అది ఏది దాన్ని తాగకూడదు, ఫీల్డ్ వెళ్ళి ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని ముట్టుకోకూడదు. మరి దాని పరగతులు చాలా శ్రద్ధగా ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎంతో ఓపికగా, ఓర్పుగా, సహనంతో ఎంతకాలం అంటే 3 మాసాలు. ఈ విధంగా 3 మాసాల్లోనే ఒక అద్భుతం జరిగిందన్నమాట. ఈ అద్భుతం చూసేటప్పటికే దావీదు గారు కనిపించింది, అమ్మ ఈ మందసం నేను తీసుకెళ్ళిపోతాను, ఇక ఓబేదేదోము దగ్గర ఉంటే చాలా ఆశీర్వదించబడ్డాడు అన్నాను. అలాగే మన జీవితంలో మనం కూడా దేవుని బిడ్డలం, దైవజనులమే, దేవుని రక్తం చేత కడగబడి కొనబడినటువంటి వాళ్ళం. దాంట్లో ఏదైతే ఉందో దాని ప్రకారంగా ధర్మశాస్త్రానుసారంగా వాక్యాన్ని, విధిని, కట్టడిని, నీతిని, నియమాన్ని న్యాయబద్ధంగా జరిగించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు కుటుంబాన్ని ఎలా ఆశీర్వదించాడు? ఆశీర్వదించబడిన తర్వాత అది ఎట్లా లాభసాధనమైంది అది కూడా చూద్దాం. మొదటి దినవృత్తాంతాల్లో 26వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ద్వారపాలకుల విభాగమును గూర్చినది. ద్వారపాలకుల విభాగమును కూర్చున్నది. ఇప్పుడు చదువమ్మ. ఇప్పుడు ఎన్నో వచనం? చదువు. దేవుడు ఓబేదేదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద్వారపాలకుల విభాగాన్ని చూపించారు ముందు పరిశుద్ధాత్మ దేవుడు. ద్వారపాలకుల విభాగం అంటే యెరూషలేము మందిరం యొక్క ద్వారము దగ్గర కావలి కాయువారు. ఈ కావలి కాసేటటువంటి వారిలో ద్వారపాలకుల యొక్క విభాగంలో భాగంగా వీళ్ళని దేవుడు చూపిస్తున్నాడు. ఎవరంటే వీళ్ళు ఓబేదేదోమును ఎట్లా ఆశీర్వదించాడు అంటే కనుక, దేవుడు ఓబేదేదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసాను. చూసారా అండి? ఆ ఇంట్లో సంతానం లేదు,
అయితే దేవుడు ఏం చేశాడంటే కుమారులను ఇచ్చాడు, స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, గొడ్డుబోతనం తీసేశాడు, నింద తీసేశాడు. ఓబేదేదోము యొక్క భక్తి, తను చాలా మందస్సం ఇంట్లోకి రాగానే చాలా తృప్తి పొందాడు. మరి తన తృప్తి తన వరకేనా? తన వరకే సరిపోతుందా? తను హ్యాపీ అయితే చాలా అనుకోలేదు. ఏం చేశాడంటే పిల్లల్ని ఎలా పెంచాడంటే, ఇప్పుడు ఎవరు ఉంటారండి మందిరాల దగ్గర కావలా కాసే వాళ్ళ దగ్గర ఉంచారు? మన పిల్లలు ఉంచుతామండి చెప్పండి? మన పిల్లల్ని అంత నీచంగా ఉంచుతామా? రాయల్గా పెంచుతాం. చర్చల్లో కూడా వాళ్ళు ఏది ఊడిగం చేయకూడదు, ఏ పని చేయకూడదు. వాళ్ళంతా రాయలుగా ఉండాలి. మంచి అంత చాపలు కుర్చీలు అన్నీ వేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఇన్స్ట్రుమెంట్ తీసుకొని వాయించాలి, లేకపోతే మంచి పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, వాక్యం చెప్పాలి. ఇలాంటి లేకి పనులు, అలాంటి లేకి పనులు చేయరు. ఇలాంటివి అయితే బాగా చేస్తారు. ఓడగొట్టము, తొడగొట్టము, కడగట్టము అండి. ఆలోచించండి ఒకసారి. నేను అంటాం కాదు, కానీ ఇది ఎలా జరుగుతుందో మన ప్రెమిసెస్లో మనం చూస్తున్నాం. మీ పిల్లల్ని ఎప్పుడైనా పంపించి మీ పిల్లల చేత మందిరం పరిచర్య చేయించారా? అరే నాన్న ఇది చేయరా అన్నారా? పోనీ భోజనం టయానికి వస్తున్నారు చాలామంది, మీ పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారు. రాకు వచ్చాము, మనం తిన్నాం కదరా బాబా, నీకు ఎప్పుడు ఈ అదృష్టం రాదు నైనా, తినేసిన తర్వాత అదిగో ఇస్త్రాకులు తీసుకొని వెళ్ళి బయట టబ్బులో వేసిరారని మీ కొడుకులకు చెప్పారా? మా అబ్బాయి చేయడు అలాంటి, మా ఇంట్లోనే చేయడండి అలాంటి, ఇలా ఎక్కడ చేస్తాడు ఇక్కడ కదా. మేమే చాలా గారాభంగా పెంచుకుంటాము. లేకిగా విస్త్రాకులు తీయమంటారు. ఇంకో పని ఉంటే ఏమని చెప్పండి అంటే, అరే పోరా అద్దారా ఇద్దారా అంటే అది క్లాస్కి బండి డ్రమ్మని బండి వేసుకుని పోవచ్చు అనమాట. కార్లు వేసుకొని బళ్ళు వేసుకొని ఏంటండి ఎట్లా వస్తే దేవుని ఆశీర్వాదాలు? నిలబడాలి. ద్వారపాలకులు అంటే ఏంది? 24 hours నిలబడాలి అక్కడ. ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో చూడాలి, వేళ్ళుకొని ఉండాలి. చేస్తారా? అలాంటి విభాగంలోకి, అలాంటి పని వాళ్ళలోకి ఓబేదేదోము తన బిడ్డల్ని చేర్చాడు. చెప్పాడు, నాయనా మీరు మామూలుగా పుట్టలేదురా, మన ఇంట్లోకి యెహోవా దేవుడు తన దూతను పంపించాడు, ఆత్మను పంపించాడు. ఆ దినాన మేము అడుగుతున్నాం, అయ్యా మాకు సంతానం లేదు, మాకు బిడ్డలు లేరు, ఒంటరిగా వాళ్ళు ఉన్నాం, ఎలాగా మాకు దీవెన ఆశీర్వాదాలు ఎలాగా అంటే, అనుకోకుండానే ఆశీర్వాదకరంగా దేవుడు మా ప్రార్థన, మా భక్తిని, మా తత్వాన్ని ఆయన కృప ద్వారా అంగీకరించి మందసాన్ని మన ఇంట్లోకి పంపించినప్పుడు నేను చాలా సంతోషించాను. అప్పుడే అనుకున్నాను, మందసం మన ఇంట్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా మనకు మేలు చేయబోతున్నాడు దేవుడు అని. నాయన ఇలాగరా మీరు పుట్టింది, ఇలా మీరు దేవుని ద్వారా వచ్చినటువంటి వరప్రసాదాలు. మీరు ఎక్కడ ఉండాలి అంటే, నాన్న అంటే మీరు ఎక్కడ ఉండాలంటే మీరందరూ దేవుని పనిలోనే ఉండాలి. ద్వారపాలకులుగా అవి వేరే కాదు, నేను ఏం చెప్తాను అదే చేయండి. రెండోది, అక్కడ పెద్దవాళ్ళు మీకు ఏ పొజిషన్ ఇస్తే ఆ పొజిషన్లో ఉండటానికి తల వంచండి. చూడమ్మా నన్ను ఇట్లా ఈ పని చేయమంటున్నారు, ఎలా చేయాలి ఇది నేను అనకూడదు. నిన్ను ఏం చేయమంటే అది చేస్తేనే నీకు దీవెన ఆశీర్వాదం అన్నమాట. అది బలమైందైనా బలహీనమైందైనా. దాదాపు ఓబేదేదోముకి ఇచ్చినటువంటి కుమారుడే కానీ మనవ సంతానమే కానీ అందరూ కూడాను మొత్తం 62 మంది ఉన్నారు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మొత్తం 62 మంది. మీ 62 మందిలో కూడా పార్ట్స్గా వస్తే గనక మొత్తం 5వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి 8 మంది కొడుకులు, మళ్ళీ 6వ వచనంలో వాళ్ళ కొడుకులు కొంతమంది పుట్టారు. వారు పరాక్రమశాలులై ఉండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలయ్యారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా అండి? మనవాళ్ళు ఎక్కడున్నారు? మనవాళ్ళు కూడా ఆలయంలోనే ఉన్నారు. ఇప్పుడు మనవాళ్ళు ఏడ ఉంటున్నారు? అసలు ముందు మన కొడుకులు ఏడుంటున్నారు చెప్పండి?
సీటు కోసం ప్రార్థన. సీటు రా ఎక్కడ రావాలి? ఒక చోట సీటు వచ్చేది. ఇంకక్కడ ఇంకంతే వాడు కంటికి కనపడ్డావు. ఆదివారం కనపడ్డావు, ఉపవాస ప్రార్థనలో ఉండడు, మీటింగ్లో ఉండడు, ఏం కనపడు. ఏంటంటే మా అబ్బాయి పైన ఉన్నాడు, కుదరదు రావటానికి. మీరేగమ్మా ప్రార్థన చేసింది బాగా ఉన్నతమైన చదువుకోవాలని, రావటానికి కుదరదమ్మా. ఓయమ్మ, అంటే ప్రార్థన చేసినా తంటే అన్నమాట కదా. ఏం చెప్తున్నాం పిల్లలకు? మనం చదువుకోండి, మంచి ర్యాంకుల్లో ఉండండి, మీరు ఎక్కడన్నా ఉండండి, అదర్ కంట్రీలో ఉండండి, ఎక్కడన్నా ఉండండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇది నా ఆలయం, ఇక్కడ నా సంఘం, నా దైవజనుడు మా కోసం ప్రార్థన చేస్తేనే మేము ఈ రోజున ఈ విధంగా ఆశీర్వాదకరంగా ఉన్నాము అని కొంచెం కృతజ్ఞత కలిగి ఉంటే అంతకంటే త్యాగం ఇంకోటి లేదన్నమాట. అది కృతజ్ఞత అంటే. పిల్లలు పుడతారు, పిల్లల్ని ఏం చేస్తున్నాం? సాగర్ వెళ్ళి గుండు కొట్టిస్తాం. పిల్లల్ని ఎక్కడ అడుగుతారు? ఇక్కడ ప్రార్థన చేయాలి పిల్లలు పుడతాని, అవునా? పిల్లలు పుట్టడానిక ఇక్కడ ప్రార్థన చేయాలి. వాళ్ళకి ఎంటికలు దిగటానికి, మొక్కుబడి చెల్లించుకోవటానికేమో నాగపట్నం, సాగరు, విజయవాడ, గుణదల అనకూడదు, కానీ ఇంక లేకపోతే ఇంకో చోట కూడా తీసుకెళ్తారు. మొక్కుకున్నామమ్మా, మళ్ళీ సాక్ష్యాలేమో సంఘం అంతా ప్రార్థన చేస్తే మా అబ్బాయి పుట్టాడు, మనవడు పుట్టాడు అని అంటారు. సంఘం ప్రార్థన చేస్తే పాస్ అయ్యాడు అంటాడు. వీడు పాస్ అయితే ఎక్కడికి వెళ్ళి మొక్కుకుంటాడో చూసుకొని ఆలోచించు. ఈరోజు మన పరిస్థితే నా గొప్ప లాభ సాధనం. అంటే మన లాభ సాధనం మందిరంలో కనపడుతుందా, మందిరం వెలుపట కనపడుతుందా? దేవుని పాదాల దగ్గర అడిగిన లాభ సాధనం, కన్నీటి ప్రతిఫలం, ప్రార్థన ప్రతిఫలం ఎక్కడ కనపడుతుంది? స్థానిక సంఘంలో కనబడుతుందని ప్రార్థన. అసలు ఇంకొక మాట అండి, దేవునికి స్తోత్రాలు, నువ్వు పర్సనల్గా నువ్వు ప్రేయర్ చేసుకుంటున్నావు, నీకు సంతృప్తికరంగా ఉందా? నీ వటుకు నీకు చెప్పండి. మన వరకు మనకు ముందు ఎలాగ ఉండాలంటే, నా ప్రార్థన నాకు హెల్ప్గా ఉంది, నా ప్రార్థన నాకు మేలుకరంగా ఉంది, నా ప్రార్థన ద్వారా నా భవిష్యత్తుకు దేవుడు మార్గం వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రార్థన ద్వారా నేను సంపాదించుకున్నానని చెప్పగలిగే పరిస్థితి రావాలి అన్నమాట. తదుపరి నీ ప్రార్థన ఎలాగవ్వాలి తెలుసా? ముందు నీ పిల్లలకి వీలుకరంగా ఉండాలి. మా పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావు, నీ కోసం ప్రార్థన చేస్తున్నావు అనుకుంటే ఎస్ చేస్తున్నావు అంటే ఏం కనపడాలంటే నీలో ఆశీర్వాదం కనిపించాలి, నువ్వు అనుకున్నది జరగాలి, ఖచ్చితంగా నీకు ఉద్యోగం రావాలి, నీకు వివాహం జరగాలి, నీకు పిల్లలు పుట్టాలి. నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి, ఫస్ట్ నీలో రావాలి గ్రోత్. మంచిగా నువ్వు బాగా పాటలు పాడాలి, మంచిగా వాక్యం చదవాలి, మంచిగా నువ్వు అభివృద్ధి చెందాలి, సంఘంలో నీవుగా కనబడగలిగేటటువంటి కెపాసిటీ కావాలి. ఎవరో కూర్చోబెడితే కాదు, ఊరికే బతిలాడటం. నీ పవర్ ఏమైంది అంటే లేదన్నమాట. నీ ప్రార్థన నీకే బారటలేదే. ఇంక ఊరంబడి పోయి ప్రపంచం మొత్తం తిరిగి ఏం ప్రార్థన చేస్తావు? మన ఇంట్లో మనకే చేతగాటల, మన ప్రార్థన మన పిల్లలకే ఆశీర్వాదకరంగా లేనప్పుడు ఏ ఊరికి వెళ్ళి ప్రార్థన చేస్తామండి? ఆలోచించండి. ఉపదేదేమో ప్రార్థన ఉభయదేదికి నెమ్మది ఇచ్చింది, ఉభయదేదేమో ప్రార్థన పిల్లలకు ఆశీర్వాదం వచ్చింది, అదే మళ్ళీ ఆశీర్వాదం మన వాళ్ళ దాకా వెళ్ళిపోయింది. అది రియల్గా కరెక్ట్గా ఇక్కడ కంటి ముందు చక్కగా నీట్గా కనబడతా ఉంది అన్నమాట. వాళ్ళు ఎక్కడ లేరు, దేవుని ఆలయంలోనే నాటబడినటువంటి వారై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నారు. ఆమేన్. ఇది లాభ సాధనంగా ఉందా లేదా? అది నీ ప్రార్థన, నీ భక్తి, నీ విశ్వాసము, మన ప్రార్థన, మన ఉపవాసాలు, మన జాగారాలు, మన పరిస్థితులు అన్నీ కూడా ఎలాగ ఉండాలి అంటే ముందు నీ సమస్య తీరాలి, నీ అవసరత తీరాలి.
నీ ఆరోగ్యం చక్కదిద్దబడాలి, నీకున్నటువంటి దాంట్లో నువ్వు సంతృప్తి చెందాలి. ఆ తర్వాత నీ పిల్లలకు అది పంచు. ఆ తదుపరి దాన్ని సంఘానికి వ్యాపింపచేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా? ఎక్కడి వరకు వచ్చింది ఓబేదేదేమిది? ఆలయంలోకి వచ్చేసింది అన్నమాట. ఇది లాభసాధనము అంటే. ఈ విధంగా ఉండాలి మన విశ్వాసం కూడా. జాగ్రత్తగా మనం వెరిఫై చేసుకుందాం అంతే. రెండవదిగా మనం ఎప్పుడు చదువుకుంటున్నటువంటి భక్తుడే. ఆయన ఎవరంటే కొర్నేలి. కొర్నేలి గారు మీకు తెలిసింది, అపోస్తుల కార్యాల 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ కొర్నేలి. అతను అన్యుడు. అతను ఒక శతాధిపతి, ఒక ఎంప్లాయ్, జాబ్ చేస్తున్నాడు. ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నాడు. తన భార్య పిల్లలు అక్కడ కూడా ఏం ప్రస్తావించలేదు. తన భార్య సో పిల్లలు ఇలాగానేం లేదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి, తన ఇంటి వారందరితో కూడాను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని మాత్రమే రాయబడి ఉంది. కాబట్టి ఈ కొర్నేలి అన్య కుటుంబంలో ఉన్నప్పటికీ దాసుడు చాలా భక్తి కలిగినటువంటి వాడు. ఎలా అంటే తను నమ్ముకున్నటువంటి దేవుడు గురించి కాదు కానీ ఎరిగిన దేవుడు అన్నమాట. గుర్తించాడు. అంతరంగంలో ఇక ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నేను ఆ దేవుణ్ణి చూడాలి, ఆయన మాటలు వినాలి, ప్రత్యక్షంగా నాకు కావాలి. ఒక ఆశ, ఆతృత, ఆవేదన ఎదురు చూస్తున్నాడు. ఎలాగ ఎదురు చూస్తున్నాడంటే, చాలామంది అనుకుంటారు కదా, ఇప్పుడు నేను ప్రార్థన చేయాలంటే నాకు ఈ పని అడ్డంగా ఉంది. ఏం పని? ఉద్యోగం. భక్తులు గట్ట ఉద్యోగాలు ఆటంకంగా ఉన్నాయంట ప్రార్థన చేసుకునే వాళ్ళకి. నిజంగా ప్రార్థన చేసే వాళ్ళకి టైలరింగ్ పనులు, మిరపకాయలు వేపుకోవటము, పనులు చేసుకోవటం ఉంటాయే, ఈ పెద్ద లెక్క కాదు అది. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇచ్చి ఆ తర్వాతే నా పనికని వెళ్ళిపోతారన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను 8:30 కల్లా పిల్లలు వెళ్ళిపోయేవాళ్ళు. 8:30 నుంచి 9:30 దాకా ఇంట్లో ప్రార్థన చేసుకునేదాన్ని. ఉదయం 9:30కి రెడీ అయిపోయి 10ంటికి ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని. లంచ్ అవర్ 1 గంటకి. 1 గంటకు అందరూ బాక్సులు తింటా ఉంటే నేను బాక్స్ తినకుండానే బాక్స్ అలా పెట్టేసుకొని టెర్రస్ పైకి వెళ్ళిపోయి మెట్లెక్కేటప్పటికి 10 నిమిషాలు పట్టింది. 1:10 నుంచి 2:30 వరకు ప్రార్థన చేసుకునేదాన్ని. ఇంటి లోపలికి వచ్చి నా టేబుల్ దగ్గర కూర్చొని అన్నం తినేదాన్ని బాక్స్తో. అప్పుడు టైం చెప్పండి, ఎన్ని గంటలు ప్రార్థన చేశాను? ఉదయం 1 గంట. తెల్లవారుజామున మళ్ళీ 4ంటికి 3ంటికి లేచి 5ంటి దాకా ప్రార్థన చేసుకునేదాన్ని. ఉదయం 2 గంటలు, ఆఫీస్కి వెళ్ళబోయే ముందు ఇంకొక గంట, 2, 3, మళ్ళీ మధ్యాహ్నం 1 గంటన్నర, 1 గంట వేసుకోండి 4. అక్కడి నుంచి డ్యూటీ అయిపోగానే నేను మన మందిరానికి వచ్చేదాన్ని. కింద మన మందిరంలోకి వచ్చి స్త్రీలు కొడుకుంటే స్త్రీలు కొడుకు పెట్టుకునేదాన్ని, లేకపోతే 2 అవర్స్ ప్రేయర్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. మొత్తము దాదాపు 4-5 గంటలు రోజు మొత్తం మీద నేను ప్రార్థన చేసుకునేదాన్ని. జాబ్ చేసుకోలేదా? చూసుకోలేదా పిల్లల్ని? పని అడ్డం అండి. మనం చెయ్యాలనుకుంటే ఏదైనా పిల్లలు అడ్డం అవుతారో మనం చెయ్యాలనుకుంటే? మన శరీరం అడ్డమైందా చెయ్యాలనుకుంటే? మనసు ఉండాలండి. ఏదైనా మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎప్పుడు కూడాను భర్త మీద, పిల్లల మీద, మనం ఇంటి పనుల మీద, ఈ పనుల మీద సాకులు చెప్పొద్దు. నీకు మనసుంటే మూర్ఖుడైన నీ భర్త కూడా నీకు సహకరిస్తాడు. తెలియనటువంటి పిల్లలు కూడా మా అమ్మ ప్రేయర్ చేసుకుంటుంది, మా అమ్మకి హెల్ప్ చేయాలని చెప్పని వాళ్ళు సహకరిస్తారు. ముందు నీలో ఏది? నీలో ఏదమ్మా? అది నాన్న
5-6 గంటలు చేయటానికి ప్రార్థన దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నానండి, నేను నిజం చెప్తున్నాను. నేను ఇది అధిక సమయం ప్రార్థనలో ఉండేదాన్ని. నేను వాక్యం చదవటం కంటే కూడాను నేను ఎక్కువ ప్రేయర్ అంటే నాకు ఇష్టం. ఎప్పటికి కూడా అదే నాకు ఇష్టం అన్నమాట. దేవునితో మాట్లాడాలి అధిక సమయం. కొర్నేలి గారు అనుభవం నాకు వాళ్ళ ఇష్టం అన్నమాట. ఆయన ఉద్యోగం చూసుకుంటున్నాడా, తర్వాత భార్య పిల్లల వాళ్ళకి అన్నీ తెచ్చివ్వాలా, పిల్లల స్టడీస్ ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి అన్నీ చూసుకోవాలా. ఇవన్నీ ఎప్పుడు చేస్తున్నాడండి? పైగా 100 మంది మీద అధిపతి. అందరిని చూసుకోవాలా, అందరినీ కమాండ్ చేసుకోవాలా, ఎవరిని ఎక్కడ పెట్టాలా, అదుపులో పెట్టాలా, టైంకి వెళ్ళాలా, టైంకి రావాలా. ఆలోచించండి. ఇది దినాన ఏం చేస్తున్నామండి ఈరోజు మనం ఇంట్లో? ఏం పని చేస్తున్నాం చెప్పండి? ఏం పని చేస్తున్నామని ప్రేయర్ చేయలేకపోతున్నాము. అందుకని అంటున్నా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదు అన్నట్టుగా అసలు ఉంటేగా ధైర్యం పుట్టియటానికి. అన్నిటికీ భయం, పిరిగితనం, ఏమైద్దో, ఏం జరుగుద్దో, ఇంకా జరగలేదు అని ఇంటిని మొత్తాన్ని స్టడీ చేసుకుంటున్నాడు, జాబ్ చేసుకుంటున్నాడు, మళ్ళీ ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. అదొక్కటేనా? ప్రార్థన చేస్తూ ఉండగానే తన మనసులో ఒక మంచి ఆలోచన వచ్చిందని, నా ప్రార్థన కేవలము నోటి మాటతో ఉండేదిగా కాకుండా క్రియారూపకంగా కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనం ప్రార్థన చేస్తే, ఎందుకంటే ఆ మాట కూడా ఎందుకు అంటున్నానంటే, మొరపెట్టువారు కలరు నిజముగా ఇది. మనం మొరపెట్టేవాళ్ళ గుంపులో ఉండకూడదు, నిజంగా మొరపెట్టేవాళ్ళ గుంపులో ఉండాలి. అది ప్రార్థన ఏముందిలేండి, గంటలు చేస్తాం. ఆరాధనకు ప్రారంభ ప్రార్థన చేయరా అంటే అడిగిందేందో చేస్తాడు, అర్థం కాదు. అది ప్రార్థన. ప్రారంభ ప్రార్థన ఎంతసేపు చేస్తాము? ఎంతసేపు చేయాలి? దాంట్లోనే ప్రపంచం మొత్తం చేస్తాడు. అంటే జ్ఞానం లేదు, ప్రార్థనా జ్ఞానం లేదు. చెయ్యాలి ప్రార్థన. నన్ను ప్రార్థన చేయమన్నారు, నా ప్రార్థన పవర్ను చూపించుకోవాలనో, లేకుంటే నాకు ఇంతవరకే వచ్చలే, నేను ఇదే చేస్తాను అనుకుంటాను. ఏ టైంలో ఏం ప్రార్థన చేయాలి, ఎంతసేపు చేయాలి అనేటటువంటిది ఒక సమయస్ఫూర్తి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అది నిజమైనటువంటి ప్రార్థన. ఏంటంటే నిజంగా మర్ర పెడితే దేవుని పాదాల దగ్గర మనము చాలా విషయాల్లో సంతృప్తి చెందుతాం అన్నమాట. అది తెలివి వచ్చింది, జ్ఞానం వచ్చింది. నీకు జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగుతున్నాడు. అప్పుడు అర్థమైపోయింది, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ప్రార్థనకు తగిన క్రియలు ఉండాలి కదా నా దగ్గర. మరి ఎలా చేయాలి, ఏం చేయాలని అనుకుంటానే ఉన్నాడు. తనకు తోచిన దాంట్లో ఏం చేస్తున్నాడంటే దాన ధర్మాలు ఇవ్వడానికి స్టార్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది తెలుసుకోవాలి. నిజంగా నువ్వు ప్రేయర్ చేస్తున్నావంటానికి సాదృశ్యం ఏంటంటే, నీలో ఉన్నటువంటి మార్పుని ముందు నీకు అర్థం అవుతుంది, తర్వాత నీ కుటుంబానికి అర్థమైతే, తర్వాత సర్వ ప్రపంచానికి అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘానికి కూడా అర్థమైపోతుంది. ఇది నాన్న ఒక మాట చెప్తా వినండి. నేను మహా పిసినారిదాన్ని. రక్షణ పొందిన కొత్తలో కూడా అనుమాయమ్మని ఒక అమ్మ ఉండేది. అనుమాయమ్మ అమ్మ అంది కదా, అమ్మో నీకు వందనాలు చేస్తానమ్మా, సజీవమ్మ మాత్రం చేత మాత్రం పెట్టి బాకమ్మ నాకు అన్నం అంది. అదేంది లేలక్క అంటే, అమ్మో ఆయమ్మాయి అన్నం పెడితే కడుపు కాదు కదా, చేతిలోకి ముద్ద కూడా రాదమ్మా అంది. చెప్పుకోవాలి కదా మరి, చేతిలోకి ముద్ద కూడా రాదు. అన్నం ఎంత, కూర ఎంత, ఏందో చెయ్యి దెయ్యపు చెయ్యి. వాస్తవం చెబుతున్నాను, దేవుడికి ఇవ్వలేని చేతులు, దేవుని పనిలో సహకరించలేనటువంటి చేతులు దుష్ట చేతులు, సాతాను చేతులు. అవి పెట్టనివ్వదు, ఇవ్వనివ్వదు, సహకరించనివ్వదు. సహకరించే వాళ్ళను కూడా వెనక్కి లాగుతుంది అన్నమాట. ఇక ఏం పని, వాళ్ళందరూ ఉండాలో చూసుకో అంటది.
కదా. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క పని పరిచర్యలో మనం ఉండటానికి ఇష్టపడతామో, ప్రార్థనలో ఎదుగుతూ ఉంటామో, ఒకటి ఓపెన్ అవుతూ ఉంటుంది. ఈ దుష్ట ద్వారాలన్నీ మూయబడతాయి, అంటే శ్రేష్ఠ ద్వారాలన్నీ తెరవబడతాయి అన్నమాట. మంచి మనసు వస్తుంది, దాతృత్వ మనసు, ప్రేమించే మనసు, క్షమించే మనసు, అర్థం చేసుకునే మనసు దేవుడు ఇవన్నీ ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆ విధంగా కొర్నేలు గారిలో ఏ వాక్యం వినలేదు, ఎవరూ వచ్చి చెప్పలేదు. కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే తన అంతరంగాన్ని దాదాపు దేవుని వైపుకు మళ్ళించడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. తనకు తెలిసిన దాంట్లోనే ఉత్తమంగా, శ్రేష్టంగా బ్రతుకుతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ, ధర్మకార్యాలు చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో ఈ రెండు కూడాను జీవమగల దేవునికి సంతృప్తిని కలుగజేశాయి. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు. అంతకుముందు ప్రార్థన చేసినంత కాలం ఏం కాల, ఇప్పుడు ఇంకోటి ఓపెన్ అయింది, ఇంకో ద్వారం తెరవబడింది. అది అట్లాగే సర్వోన్నతులైనటువంటి దేవుడు మన ప్రార్థనలు కూడా ఆలకిస్తూ ఉంటాడు. మనం ఎంత ప్రార్థన చేసినా కూడా కొన్ని ద్వారాలు తెరవబడవు. ఎందుకంటే దేవుడు ఇంకా ఏదో మన దగ్గర నుండి ఆశిస్తున్నాడు. అది ఇంకా ఏదో నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అంటే డబ్బు కాదు, నీ మనస్సును కోరుకుంటున్నాడు. నీ మనసు ఎక్కడో మారాలి, తత్వం ఎక్కడో మారాలి, ఆలోచన ఎక్కడో మారాలి. ఆయన దగ్గర ఉంది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది నీకు ఇవ్వవలసింది. ఎంతసేపు పట్టిద్దండి? దూతను పంపించి ఇదిగో నా కుమార్తె, ఇదిగో నీ సీట్ అంటారు. దూతను పంపించి ఇదిగో నీకు కావాల్సిన యజమాని నీకు ఇస్తున్నాను అంటాడు. దూతను పంపించి ఇదిగో నీకు కావాల్సినటువంటి ఆరోగ్యం నీకు ఇస్తున్నాను అంటాడు. నీ కొదువును నేను తీరుస్తాను అంటాడు. నీ కుమారుడి విషయంలో నేను తీరుస్తాను. ఎందుకని సంవత్సరాల తరబడి అడుగుతున్నా కూడా, సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నావే కానీ ప్రార్థనకు తగినటువంటి పరివర్తన మనలో కనబడాలని ఇష్టపడుతున్నాడు. అది సో కాబట్టి దానికోసమే ద్వారాలు అట్లాగా తెరవబడి ఉన్నాయి దేవుని దగ్గర. నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇంకోటి ఓపెన్ చేస్తా ఉన్నా, దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు. దర్శనం, ప్రవచనం ద్వారా ఈ దినాన మనకు కలుగుతున్నది ఏంటంటే వాక్యం, ప్రత్యక్షత, ప్రవచనం. ఇన్నున్నాయి. మాట్లాడుతున్నాడు. హృదయాన్ని ఏం చేస్తున్నావు? హృదయం క్లోజ్ చేసుకోకూడదు, ఓపెన్ చేయాలి. వాక్యానికి ద్వారం తలుపివ్వాలి, వాక్యానికి స్థానం ఇవ్వాలి. దేవుని మాట నీలోకి తీసుకోవాలి, దాన్ని రిసీవ్ చేసుకో, అర్థం చేసుకో, దాని ప్రకారంగా ఉండటానికి ఇష్టపడు. దేవునికి స్తోత్రం. అది నీకు దేవుడు కట్టడలు, నీతి, న్యాయము, ధర్మము అన్నీ తెలుసు. ఒక ఆజ్ఞ, జీవము కలిగినటువంటి దేవుడు మనకు కొన్ని కట్టడలు, కొన్ని నిబంధనలు, కొన్ని ఆజ్ఞలను దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చిన దాని ప్రకారంగా నువ్వు నేనేం చేయాలి? వాటిని మనము అనుసరించాలి. దాన్ని అనుసరించటమే దేవుడికి కావాల్సింది అన్నమాట. అది అనుసరించటానికి నిన్ను నన్ను రక్షించి విమోచించింది. దానికోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు అనుసరించట్లేదు చెప్తా, నేను కూడా 100 చెప్తా మీకు నేను, కానీ ఒకటన్నా నెరవేర్చాలిగా. దేమంతా ప్రార్థన ఒక్కటే కాదండి, ప్రార్థనకు తగిన క్రియ ఉండాలి, పరివర్తన ఉండాలి, మార్పు ఉండాలి, నడవడం ఉండాలి, ప్రవర్తన ఉండాలి, అన్నీ ఉండాలి అన్న. అది దానికోసం ప్రభు చూస్తూ ఉన్నాడు అన్న. ఈరోజు పరిశీలన చేసుకో నువ్వే. ఎప్పుడైతే ఈ 2 ప్రార్థనా ధర్మ కార్యాలు దేవుని యొక్క సింహాసనానికి జ్ఞాపకార్థంగా చేర్చబడగానే కొర్నేలి గారి యొక్క పరిపూర్ణమైనటువంటి సంతోషానికి ద్వారాలు తెరవబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఈ దినాన కూడా ప్రియమైన సంఘమా, నీ ప్రార్థనతో పాటు నీ క్రియలు కూడా, నీ యొక్క పరివర్తన కూడా, నీ పనిష్ఠ పట్ట రైట్ హౌస్ సర్వరాధ్యాసరిపోవారు. నీ సమస్తమైనటువంటి క్రియలు దేవుని దృష్టికి ఇష్టంగా, అనుకూలంగా మలచబడినప్పుడు
పరమండలంలో ఉన్నటువంటి దేవుని యొక్క ద్వారాలు తెరవటానికి ఈ దినానే సిద్ధంగా ఉన్నాయి. దానికి ఎంతో టైం పట్టదు, తక్షణమే దేవుడు కార్యం జరిగిస్తాడు. అంటే టైం తీసుకోదు. జాబ్ అయిన సంవత్సరాలు పట్టదు, చదువైన సంవత్సరాలు పట్టదు, వివాహమైన సంవత్సరాలు పట్టదు. ఈ రోజున అడ్డేంటో ఆటంకం ఏంటో దేవుని పాదాల దగ్గర మనమే విమర్శ చేసుకోవాలి అని. ఈ విధంగా మన యొక్క పరిస్థితిని మనం ఆలోచించుకుంటాం. వాక్యాలను ఎందుకంటే మన కోసమే మనం అర్థం చేసుకొని పరిశీలన చేసుకొని దేవుని పాదాల దగ్గర ముందుకు వెళ్ళిపోవాలి. గొర్రెలు ప్రార్థన ఆలకించి మరి పేతురు గారి దగ్గరికి పంపించాడు. పేతురు గారు వచ్చి సత్యసువార్తను బోధించినప్పుడు అక్కడ అందరినీ పిలుచుకున్నప్పుడు కొర్నేలు గారు బంధువులు, ముఖ్య అతిథులు, స్నేహితులు, తన బంధువులు మొత్తాన్ని పిలిచి, ఇరుగువారు పొరుగువారు మొత్తాన్ని పిలిచి అందరికీ కూడా వంట చేసేసి అందరినీ కూర్చోబెట్టి పేతురయ్య గారు వచ్చేటప్పటికి కూర్చొని అందరూ సిద్ధంగా ఉన్నారన్నమాట. దేవునికి స్తోత్రం. అది ఆరాధన జరుగుతుంది, ఎంతమంది సిద్ధంగా ఉంటున్నాము? స్త్రీల కూడు జరుగుతుంది, ఎంతమంది సిద్ధంగా ఉంటున్నాం? ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి, ఎంతమంది సిద్ధంగా ఉంటున్నాము? ఒక ప్రార్థన జరుగుతుందంటే దైవ సేవకుల కంటే ముందుగానే మనం అక్కడ ఉండాలి అన్నమాట. అదే దీవెన, ఆశీర్వాదం. కొర్నేలు గారికి తెలియదు ఆత్మీయ అనుభవం, కేవలం కొంతవరకు తెలుసుకున్నాడు. యూదుడు పేతురు గారు, కొర్నేలు గారు అనుడు, వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి జత చేశాడు దేవుడు. పేతురయ్య గారు వచ్చి వాక్యం చెప్తూ ఉండగానే అక్కడ ఆత్మకార్యం జరిగింది. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, అందరూ అన్ని భాషలు మాట్లాడుతున్నారు, అందరూ ప్రవచిస్తూ ఉన్నారు. కొర్నేలు గారికి ఎంత ఆనందం అంటే, ఆహా, ఇంత దాగి ఉందా పరమార్థం దేవునిలో, దేవుని లేఖనాల్లో ఇంత సత్యం దాగి ఉందా, ఇంత మహిమ దాగి ఉందా, ఇంత ప్రభావం దాగి ఉందా. ఆహా, నా ఇంటిలో ఇంతమంది ఉండి ఆత్మ పొందుకుంటానికి నేను ఎంత ధన్యుణ్ణి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం. మన ఇంట్లో చిన్న కూడిక పెట్టుకుంటే, మన ఇంట్లో ఆత్మకార్యం జరిగి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడితే ఎంత ఆనందంగా ఉంటుందండి. అది అనుభవిస్తేగా తెలియడానికి. అది సంగతి. ఏనాడన్నా ప్రవక్తను పిలిపించుకొని ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే నీ సమస్య ఏంటో, నీ పరిస్థితి ఏంటో దేవుడు మాట్లాడితే, నా సమస్య ఇదా, నా అవసరం ఇదా, నా అక్కర ఇదా అని తెలిసిపోద్ది. ఏనాడు పిలిపించుకుంటున్నాం ప్రవక్తల్ని? నీకు ఇష్టమైన నలుగురు పిలుచుకోవటం, కూర్చోవటం, మనం ప్రార్థన చేసుకుందాం రండి అబ్బా, సహోదరుడా మనం ప్రార్థన చేసుకుందాం రండి. వాళ్ళు వద్దులే, వాళ్ళు వద్దు. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి ప్రవసిస్తూ ఉంటారు, ఉండలేని ఇవన్నీ మాట్లాడతారు. విడతయారైన ప్రవచనాలు వద్దు, దర్శనాలు వద్దు, ఏమొద్దు. కూర్చొని ప్రార్థన చేసుకుందాం. ఏ ఓ ఆమెన్, హల్లెలూయా, చాలు కదా. చక్కగా పరిరక్షించుకోవటం, దేవుడు మాట్లాడటం, అసలు ఏంటి మన గురించి ఏం చెప్పబోతున్నాడు, ఏం చెప్తాడు, అంతరంగం ఉన్నది ఏమైనా మాట్లాడుతున్నాం. ఓ నర్సరావుపేటలో శనివారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అక్కడ ఒక దాసరాలు కుమార్తెకు వివాహం జరగబోతుంది. జనరల్గా ఆ అమ్మాయిని చూసి అందరూ ఏమనుకుంటారంటే, ఆ అమ్మాయి డబ్బులు చాలా ఉన్నాయి, ఆ అమ్మాయి దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటాం. నేను కూడా అంతే అనుకుంటాను. అట్లా ఉంటేనండి కొంతమంది జీవిత విధానాలు. ఏం పర్వాలేదులే, వాళ్ళు చాలా డబ్బులు ఉండేలా చేసుకుంటారులే, ఎవరిని అడగాల్సిన పని లేదు అని చెప్పి అనుకుంటా ఉంటే దేవుడు మాట్లాడారు. దైవనాత్మ మాట్లాడి, ధనం విషయంలో కృంగిపోతున్నావు, నీ ధనం విషయంలో నేను కార్యం చేయబోతున్నానని దేవుడు మాట్లాడాడు. నేను అడిగిన నా సహోదరి ఫోన్ చేసి, అమ్మ దేవుడు ఎట్ట మాట్లాడారు కదా, ధన విషయంలో సహాయం చేస్తానని అన్నయ్య ఇట్లా డబ్బులు పంపించాడు, ముందుగానే అడ్వాన్స్గా వాటికి ఇవ్వమని చెప్పని డబ్బులు పంపించాడు, లోన్ పెట్టుకున్నాను, లోన్ కూడా శాంక్షన్ అయింది, 2 రోజులు లోన్ వచ్చిద్దంట.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట్లాడినట్టుగా జరుగుతుందమ్మా అంటే అది దేవుడు మాట్లాడాడు, మనిషి కాదు మాట్లాడింది. నా దగ్గర ఇది అందరూ డబ్బులు ఉంటుంది అనుకున్నా, నేను కూడా అనుకున్నా, చెప్పాలిగా వాస్తవం, నేను కూడా అనుకున్నా. కానీ దేవుడికి తెలియదు కదా, తెలుసు కదా నీ సంగతి ఏంటో, నీ కుటుంబ పరిస్థితి ఏంటో. దేవుడు మాట్లాడాడు, జరిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కొంచెం ఆశిస్తే దేవుడు ఆకాశం అంతా చేస్తాడు, సమృద్ధిగా చేస్తాడన్నమాట. కేవలం ప్రార్థనతోటి, దేవుని యందు భయభక్తులతోటి కొనసాగించబడినటువంటి కొర్నేలు గారి భక్తి ముందు తనకు సంతృప్తికరంగా ఉంది. తదుపరి తన కుటుంబాన్ని అదే ప్రార్థనలో, అదే ధర్మ కార్యాల్లో జీవింపచేశాడు. ఆ తదుపరి తన బంధువర్గాన్ని, ఇరుగు పొరుగు వారిని అందరినీ పిలిచాడు. చక్కగా దైవ సేవకులు వచ్చారు. ఇప్పుడు ఆ ఉన్న ప్రాంతం అంతా, ఆ పటాలం అంతా కూడాను దేవుని యొక్క ఆత్మచేత ముద్రించబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తన వరకే పరిమితం చేసుకున్నాడా? లేదు కదా. ఆలోచించండి. కేవలం శిల్పాల్లాగా వినటం కాదండి, కొంచెం శిల్పానికి ప్రాణం పోయింది. ప్రాణం పోస్తే కొంచెం కదిలిద్ది. నువ్వు కదిలేవంటే 100 మందిని కదిలిస్తావు అన్న. ఇది సంతృప్తికరమైన, సంతృప్తి సహజమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. అంటే నీకు, నీ కుటుంబానికి, నీకు, మందిరానికి, పరిచర్యకి లాభసాధనంగా ఉండేటట్లుగా మనం అందరం మన కుటుంబాలన్నీ కూడా ఒక్క నిమిషం పరిశీలన చేసుకొని, నిజమే ప్రభువా, మా ప్రార్థన, మా పరిచర్య, మా యొక్క ఉన్నటువంటి వరము, తలాంతు, అభిషేకము, మాకున్నటువంటివి మా మట్టుకన్నా మాకన్నా ఉపయోగపడుతున్నాయా? మేమన్నా వాటిని సద్వినియోగం చేసుకుంటున్నామా? సంఘానికి సద్వినియోగంగా ఉంటున్నామా అని ఎవరికి వాళ్ళమే ఆత్మ పరిశీలన చేసుకుందాము. దేవుడి మాట దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.